నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ 40 కిలోల కాపర్ 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ చేసి విడుదల చేస్తున్న రవి ముగ్గురు ఘరానా దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 8 కేజీల వెండి ద్విచక్ర వాహనం 3 ఫోన్లు 1500 గ్రాముల గంజాయి స్వాధీనం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఇందల్వాయి వద్ద 8 మంది అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్స్ దోపిడీ ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్ మరియు 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఏసీపీ రాజవెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఇందలవాయి మండలం గన్నారం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భయంతో తచ్చాడుతున్న నిందితులు తుంబారే సుధాకర్, హర్బిన్ శర్మ, అలీ మహమ్మద్, యాడాల వెంకటేశ్వర్లు, షానపల్లి రవీందర్, మాధవరెడ్డి, అనిల్ వలి, లింగప్పలను పట్టుకొని విచారించగా ట్రాన్స్ఫార్మర్ల దోపిడీకి విషయం బయటపడింది. వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందని అన్నారు. వీరు నిజామాబాద్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 101 ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు పాల్పడగా 44 కేసులు నమోదయ్యాయని సిపి సాయి చైతన్య వెల్లడించారు. చేస్తున్నాడు దొంగలు కూడా ఏమో మళ్ళీ ఆడిని తప్పించాడు. డిచ్పల్లి సర్కిల్ పోలీస్ వారు నిన్న ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది. విషయంలోకి వెళ్తే నిన్న సాయంత్రం 5ంటికి అరే అన్ని ప్రేమ్ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎందుకు అట్లా చేస్తారు? అందరికీ నమస్కారం. నిజామాబాద్ పోలీస్ డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది. రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్, ఎవరు కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అనే దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది. 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్గా దొంగతనం అయిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కొని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు, వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్బీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను, తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర అతను మెయిన్ అక్యూజ్. ఇతనే మిగతా వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్, ఇతను గుంటూరు జిల్లా వాసి. అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా. షాపల్లి రవీందర్
మహబూబ్నగర్ జిల్లా లింగప్ప కర్ణాటక అసలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా అతన్ని పట్టుకున్నారు. సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు బయటపట్టాలని చేస్తానని తన వెబ్సైట్ పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానని బెదిరించినట్లు రవిపై ఆరోపణలున్నాయి. గత 6 నెలలుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ చేసి విడుదల చేస్తున్న రవి సినీ పరిశ్రమకు దాదాపు 3,000 కోట్ల వరకు నష్టం చేసినట్లు సమాచారం. देखो बेटा रवि भाई रवि भाई रवि 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 कर दो रवि ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులో 3 ఘరానా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23వ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 కేజీల వెండి ఆభరణాల చోరీ కేసులో వీరు పట్టుబడ్డారు. డీఎస్పీ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం శివారెడ్డి, ప్రవీణ్, ప్రదీప్ అనే 3 వ్యక్తులు ఈజీ మనీ అలవాటుతో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరి నుంచి 8 కేజీల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనము, 3 మొబైల్ ఫోన్లు, 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. గత నెల అక్టోబర్ 23వ తారీఖు మన రాచర్ల రోడ్డులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగి అమ్మవారికి మరియు స్వామివారి విగ్రహాలకు అలంకరించినటువంటి సుమారు 10 కేజీల వెండి ఆభరణాలు దొంగిలించిన విషయం గిద్దరు ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయం. ఈ కేసు జరిగినప్పుడు ఆ రోజు మా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి, గౌరవనీయులు హర్షవర్ధన్ రాజు గారి చెప్పిన వెంటనే ఆ రోజున ఒంగోలు నుంచి కూడా జాగిలాలు కానీ క్రూజ్ టీము, అట్లాగే ఒంగోలు నుంచి కూడా క్రూజ్ టీము, మళ్ళా మన మార్కాపూర్ క్రూజ్ టీము, అట్లాగే అందరూ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు ఖచ్చితంగా పట్టుకోవాలి అనే ఒక గట్టి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు. ఆ రోజు నేను కూడా హుటాహుటిన వచ్చి నేరస్థానం పరిశీలించడం జరిగింది. దాని తర్వాత మాకు అందుబాటులో ఉండే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒంగోలులో ఉండే సిసిఎస్ పోలీసులైన సిఐ జగదీషు మరియు సుధాకర్ రావు వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అందరి సహకారంతో ఈ కేసులో
రాబడిన సమాచారం మేరకు ఈ రోజున వడ్లమాను శివారెడ్డి, జట్టిపోయిన ప్రవీణ్, జట్టిపోయిన ప్రదీప్ అని వీళ్ళంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఈ శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు. అనేక నేరాలు, దాదాపు ఒక 50 నేరాల్లో ఇతను అంతకుముందు కూడా అన్ని ఊళ్ళల్లో కూడా తాడేపల్లి, ఓల్డ్ గుంటూరు, పత్తిపాడు, చీరాల, బాపట్ల, ఇబ్రహీంపట్నం, ఒట్టిచెరుకూరు, నల్లపాడు, బద్వేలు, పందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు, పిడుగురాళ్ల, జరుగుమల్లి, సీమకుర్తి, సింగరాయకొండ, త్రిపురాంతకం, మన రాచర్లలో కూడా ఒక నేరంలో ఇతను ముద్దాయి. యాక్చువల్గా అతను రాచర్ల నేరం చేసినప్పుడు ఆ కేసులన్నింటిలో కూడా గతంలో అతను జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో అరెస్టు కాబడి రీసెంట్గా అతను విడుదలైన తర్వాత కొంతకాలం అతను రాచర్ల. చిత్తూరు రామకుప్పం మండలం కెంచనబల్ల పంచాయతీ రెడ్డి వానిపోడు గ్రామ సమీపంలో వరి పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ కొండచిలువ వరి కోస్తున్న రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. రైతులు చాకచక్యంగా వ్యవహరించి వరి పైరులో దాక్కున్న ఈ భారీ కొండచిలువను పట్టుకుని సురక్షితంగా సమీప అటవీ ప్రాంతాల్లోకి వదిలేశారు. కొంచెం రోజు విద్యుత్ పట్టేసి పోతున్నాను. అది ఏం గొంతునే పట్టాడు సమయ రోడ్లకు పదండి, కొంచెం ఫోటోలు పట్టాలి పదండి. అది రోడ్లో ఇస్తే ఏడ పరిగెత్తుంటది. రోడ్లో చెప్తే కదన్నా ఏం భయపడుతుంది దాని దాని దీనికంటే భయపడారు. దాని చూసుకొని పోయింది, నీకు పోయిందంటే. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు గిద్దలూరు పట్టణంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, దిగోమెట్ట రైల్వే స్టేషన్, ప్రముఖ ఆలయాలు, ఒక ఎక్స్ప్రెస్ రైల్వే నార్కోటిక్ శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల తరలింపుపై సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ డి సురేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఛానల్ పేపరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ క్రికెటర్ శ్రీ చరణి, నటుడు రవికుమార్ వేరువేరుగా దర్శించుకున్నారు. క్రికెటర్ శ్రీ చరణి అలిపిరిమెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ తిరుమలకు చేరుకొని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయానికి అనుసంధానంగా ఉన్న వారాహ స్వామిని దర్శించుకున్నారు. దర్శనం పూర్తయ్యాక ఆలయ రంగనాథుల మండపంలో వేద పండితులు శ్రీచరణ్కి వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు.
మేడం 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 ఎక్కించండి ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నేనేం చేసినా మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. దర్శనం చాలా బాగా అయింది. అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కు ఉండింది, అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు కానీ సార్, అదంతా తెలీదు. నేను డొమెస్టిక్ ఆడతాను అంతే సార్. హ్యాపీగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 40 కిలోల కాపర్, 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ చేసి విడుదల చేస్తున్న రవి. ముగ్గురు ఘరానా దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 8 కేజీల వెండి, ద్విచక్ర వాహనం, 3 ఫోన్లు, 1500 గ్రాముల గంజాయి స్వాధీనం.